ఏదైతే కడుపు నిండా తిని కఠిన నిరాహార దీక్ష చేసిండో దాని విషయమై మాట్లాడడం జరుగుతుంది. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు ఈ బిల్డప్లు ఇచ్చేది మానుకోండి. జబర్దస్త్లో ఒక శ్రీనివాస్ అని ఉంటాడు, మన సీను అని ఉంటాడు, జబర్దస్త్ సీను. ఆయన గిట్లనే బిల్డప్ బాబాయ్ ఫోన్ పట్టుకొని ఇప్పుడు వస్తున్నా తీసుకొస్తున్నా, కలెక్టర్కి ఫోన్ చేయాలా, మినిస్టర్కి ఫోన్ చేయాలా, ఇంకెవరికి ఫోన్ చేయాలని బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. నిన్ను 100% మిమ్మల్ని బిల్డప్ బాబాయ్గానే ఇక నుంచి విలువాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయితే మీరు ఏదైతే ప్రారంభోత్సవం చేసి 8 నెలల్లో 3 నెలల్లో మీరు ఏదైతే కడతారన్నారో అది మీరు కట్టలేరు. రెడ్డి దొంగ దీక్షతో పాల్గొండ నియోజకవర్గ ప్రజలను, ముఖ్యంగా భీమ్గల్ పట్టణ ప్రజలను ఏ విధంగా మోసం చేయాలని చూస్తున్నాడో, ఎందుకు మోసం చేస్తుండో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల మీద వారు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. తప్పు లేదు, మీరు చేయండి, కానీ ఈ దొంగ నాటకాలు మానండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 18 జూన్ అనుకుంటా, సరే జూన్ 2002 సంవత్సరంలో ఈ 2022 సంవత్సరంలో ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాం అని చెప్పి పెద్ద మాట్లాడినట్టు ప్రశాంత్ రెడ్డి సంవత్సరాన్ని కూడా పూర్తి చేయకుండా ఎలక్షన్ల తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద బద్నాం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు వినండి, భీమ్గల్ పట్టణ ప్రజలు వినండి ఏ విధంగా. ఇన్నర భీమ్గల్ ప్రజలారా 8 నెలల కంప్లీట్ చేస్తా అన్నాడు. అంటే ఫిబ్రవరి 23 సంవత్సరం వరకు 2023 సంవత్సరం పూర్తి కావాల్సింది. ఆయన డిసెంబర్ వరకు అధికారం కూడా అప్పుడు కూడా పూర్తి కాలే. ఇంకా ఏ బుద్ధి లేనితనంతో, ఏ తెలివి తక్కువతనంతో నిరాహార దీక్ష చేస్తున్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చొరవ తీసుకున్నాం, మా PCC అధ్యక్షులు మహేష్ అన్న చొరవతో త్వరలోనే దీనికి ప్రారంభించుకోబోతున్నాం. దీనికి కావాల్సిన నిధులు కూడా PCC అధ్యక్షులు వారు మంజూరు చేయించారు. ఒక విషయం. రెండో విషయం, బస్ డిపో అన్నాడు. రెండు సార్ల బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు. 2 సార్ల బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు. 7 నవంబర్ 2018లో కూడా బస్ డిపో తెరిపించే బాధ్యత వాయిస్ వస్తుంది, మాట్లాడండి. చూసిండ్రా? సారీ, 17 నవంబర్ 2018 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం భాగంగా ఈ భీమ్గల్ పట్టణంలో వారి 4వ టార్గెట్గా ఇమ్మీడియట్గా బస్సు డిపో తెరిపిస్తాను ఆ రోజు భీమ్గల్ పట్టణ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేసి ఎలక్షన్లలో గెలిచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అక్కడ బస్సు డిపో తెరిపించలేకపోయిందంటే ఆయన అసమర్థత ఎంతో అర్థం చేసుకోవాలి. ఆయన మోసపూరితమైన విధానం ఈ భీమ్గల్ పట్టణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్నాడు, 5 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు. 2018 ఎలక్షన్ సందర్భంగా వాగ్దానం చేసిండు, అమలు పరచలే, ప్రజలను మోసం చేసిండు. ఇలా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, తెలివి లేకుండా నిరాశ చేసి ప్రజలను మళ్ళా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ TRS పార్టీ ఆ నాయకులంతా కూడా మోసపూరితమైన విధానాలు, మోసపూరితమైన హామీలే తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ఆయన DRC మీటింగ్ వెళ్ళలే. ఏ రోజు కూడా ఒక సెక్రటరియట్ వెళ్ళి మా పాల్గొండ సమస్యల్ని ఆయన అడుగుతలేడు. ఆయన అనునిత్యం
ఈ ప్రభుత్వానికి ఎట్లా బదనాం చేయాల్సిన ఆలోచన తప్ప ప్రజలకు సేవైన ఆలోచన లేదు. ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, మీకు హితబోధ చేస్తున్నా, మీరు పెద్ద మనసుతోని మంచి మనసుతో ఆలోచించారు. మీకు ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి కానీ ప్రభుత్వం మీద కక్ష తీసుకున్నాను కానీ విషయం మీరు గమనించి ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టకుండా, ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు సేవ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇబ్బందులకు సరిచేపాల్సింది పోయి రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా ఫెయిల్ అయినాం. నీళ్ళలో ఫెయిల్ అవుతాం. భీమల్ ఈ రోజు వేసామని కూడా బయట పెట్టినాం. డిపో 4 నెలలు వేపిస్తాను, 5 ఏళ్ళ అధికారులు మంత్రులు చెప్పేలు. 8 నెలల ఈ 100 పడకల ఆసుపత్రి పూర్తి చేయిస్తాను మీరు చెప్పారు. మరి ఆ రోజునటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు, చేయలేరు. బస్సు డిపో దొంగరాటకమాడినాం. వెదు నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టినాం. ఆ పైసలు ₹1 కూడా ఇప్పేలో అంత ఇబ్బంది పడుతున్నారు. మీ పార్టీ కాంట్రాక్టరే నేరుగా అడుగుతున్నాడు, అన్న బిల్లు ఇప్పి అంటున్నాడు. అరే బాబు నేనేం చేయాలా? మీ కూడా అన్ని 1 బిల్లు 2 బిల్లు ఇప్పిస్తాం. మొత్తం 100 కోట్ల బిల్స్ అన్ని పెండింగ్ పెట్టిపోయిండు. ఎట్లున్నదంటే చెక్ బుక్ ఉందని కానీ అందరికీ చెక్లు ఇస్తాం కదా, పైసలు లేకుండా అట్లుంది వ్యవహారం. అధికారం ఉందని కానీ డబ్బులు లేకుండా, ఆర్థికంగా దానికి ఆమోదం లేకుండా ప్రొజెక్ట్స్ ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసిండు. చిన్న కుల సంఘాలు, పద్మశాలి కుల సంఘాలు, గూళ్ళ కుల సంఘాల, అవసరాల కుల సంఘాలు, మున్నూరు చిన్న కులాలు సంఘాలు అన్ని భవనాలు కట్టించుకొని ఇలా ప్రొజెక్ట్ తో మోసపోయిండ్రు. వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గగ్గోలు పెడుతుంది. నేనేం చేయగలిగిపోతా, నేను ఓడిపోయాను. నేను సాధ్యమైనంత ప్రయత్నం చేసి అందరినీ ప్రయత్నం చేస్తున్నా. నీకు ప్రజలకు సమస్యలు తెలియ భీమగల్ పట్టణంలో భీమగల్ నుండి ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోయి ఊరవతలు పెట్టినాం. ఏం సాధించినాం? ఇంత కక్ష ఎందుకు నీకు ప్రజలు అంటే? ఏం సాధించినాం? ఈ రోజు అల్లాడుతున్న ప్రజలందరూ 2.5 సంవత్సరాల నుంచి రైతులు, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే మొత్తకుండా నీ కళ్ళకి కనిపిస్తలేదు. ఎప్పుడు ఎట్లా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కానీ మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏ విధంగా ఆడుతున్నామని ఆలోచనతో లేవు. తప్పని పరిస్థితిలో నేను మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి 9 లక్షలు శాంక్షన్ తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ రిపేర్ చేయించి అక్కడ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఆమోదం రాలేదు. ఏదైనా పండుగ తెప్పించడం, రిపేర్ చేయించి తప్పక భీమగల్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మీకు ఎంఆర్ ఆఫీస్ మీ పట్టణం రాబోతుంది. మీకు కోర్టు కూడా వచ్చింది. మా మహేష్ అన్న ఉన్నాడు. మహేష్ అన్న చొరవతోని లింబాద్రి గుట్ట కాడ కూడా 4 కోట్ల బట్టి ఒక వసతి కూడా నిర్మిస్తుంది. ఈ ప్రభుత్వ విషయం భీమగల్ పట్టణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ చివరకు ప్రశాంత్ రెడ్డికి హితబోధ చేస్తున్నా. నువ్వు గెలిచిన విషయం మర్చిపోకు. నువ్వు అసహనంతో ఉన్నావు. ఎందుకంటే నీ గుండాయిదా నడుస్తలేదు, నీ రౌడీదా నడుస్తలేదు. ప్రజల మీద సీఎంఆర్ఎఫ్ చెట్లకు వచ్చిన వాళ్ళని, సీఎం కళ్యాణ వచ్చిన వాళ్ళని వాళ్ళ మీద నీ ఒక విధమైనటువంటి బాధ తీసుకుంటుంటే నిలబెడుతుంటే భిక్షాలు చూస్తుంటే అవన్నీ పోయినా అసహనంతో ఉన్నావు. ప్రజలకు ఏదేమైనా ఓడినా గెలిచినా ప్రజలతో ఉన్నా ప్రజలందరినీ నీ యొక్క చేతుల కబంధ హస్తాలకు వెళ్ళి నాతో అయిన కాడికి అందరూ కూడా ప్రజలను బయట పెట్టినాం. డెఫినెట్ గా ప్రజల పక్షాన ఉంటాం. కానీ నువ్వు గెలిచిన విషయం మర్చిపోకుండా ప్రజల పక్షాన పోరాడు. ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే మంచిగా అని చెప్పి మరి వారికి తెలియజేస్తూ ఇకనైనా వారి పద్ధతిని మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుండా ఐదం నడవది ఇక్కడ, గంజా ఐదం నడవది ఇక్కడ, గుండె నడది. ఇప్పటికైనా అసహనంతో కాకుండా ప్రజలకు సేవతోని ఒక పగ తీసుకున్నాడు. ఎప్పుడు ఒక మందిని కక్షగట్టుడు, ప్రజలు ఇట్లా కక్షగట్టును, ఈ రోజు ప్రభుత్వాన్ని కక్ష